నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతోపాటు ప్రతి రాశికి కూడా మిత్రగ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాశుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియజేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటోంది, ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, అవి ఇచ్చే మంచి చెడు అనేది చాలా వివరంగా తెలియజేస్తాను. అయితే మేషరాశి వారికి అధిపతి కుజుడు. అయితే ఈ మేషరాశి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే అగ్నితత్వము, ధైర్యము, నాయకత్వము, సాహసంగా ఉండడము, పోరాట స్ఫూర్తి, అంటే ఏదైనా సరే పోరాటం చేసుకుని వాళ్ళు సాధిస్తారు, అంటే ఫైటింగ్ మేనర్ లో ఉంటూ ఉంటారు. అయితే ఈ రాశి యొక్క ప్రధాన లక్షణాలు ఇవి. అయితే మరి ఈ రాశికి మిత్రగ్రహాలు ఏమిటి అంటే కనుక రవి, బుధ, గురు, ఈ మూడు ఈ రాశిలో ఉండే వాళ్ళకి మంచి చేస్తాయి. అయితే ఈ గ్రహాలు ఆ వ్యక్తి యొక్క, అంటే మేషరాశి వారి యొక్క జాతకంలో బలంగా ఉన్నట్టయితే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ప్రగతి, గ్రోత్, డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కలుగుతాయి. తర్వాత ప్రభుత్వ తరపు నుంచి అనుకూలతలు వస్తుంటాయి, అంటే వీరు ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. తర్వాత సంఘంలోనూ, వీరున్న ప్రాంతాల్లోనూ, కుటుంబంలోనూ గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. తర్వాత సంతానం ద్వారా వీరికి సౌఖ్యము ఏర్పడుతుంది. సంతానం ద్వారా సౌఖ్యం ఏంటి అనే సందేహం మీకు రావచ్చు. అంటే సంతాన మూలకంగా ఇవాళ రేపు ఎంత మంది బాధలు పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అటువంటి బాధలు ఈ రాశిలో ఉండేవారికి ఈ మిత్ర గ్రహాల వల్ల ఇబ్బంది లేకుండా సంతానం పట్ల వీరికి మంచి అనుకూలత, సౌఖ్యము ఉంటుంది. తర్వాత నాయకత్వ లక్షణాలకు మంచి అవకాశాలు వీళ్ళకి ఎక్కువ వస్తాయి. అంటే ఎక్కడైతే లీడర్షిప్ సంబంధించినటువంటి జాబ్స్ కానీ, లేదా అంటే వ్యవస్థ కానీ, లేదా అంటే ఒక సంస్థలు కానీ వీరిని వెతుక్కుంటూ వస్తాయన్నమాట. తర్వాత మరి సమగ్రహాలు ఏమిటి వీళ్ళకి అంటే శుక్రుడు, శని, వీళ్ళు ఎలా అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తారు. మంచి ఫలితాలు కొన్ని, చెడు ఫలితాలు కొన్ని, అంటే రెండు మిశ్రమంగా ఉంటాయి అన్నమాట, బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అయితే మరి వీళ్ళు మిత్రులు కాదు, అంటే ఈ రెండు గ్రహాల వాళ్ళు ఈ మేషరాశి వారికి మిత్రులు కాదు, శత్రువులు కూడా కాదనమాట. అయితే మరి ఇవి ఎలా నిర్ణయిస్తారు అంటే కనుక మీరు జాతక పరిశీలన చేసుకున్నట్టయితే ఏ స్థానంలో ఈ రెండు గ్రహాలు ఉన్నారో చూసుకొని వారి ఇచ్చే ఫలితాలను బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. అయితే మరి మేషరాశి వారికి శత్రుగ్రహాలు ఏమిటి అంటే కనుక బుధుడు మేషరాశి వారికి ప్రధాన శత్రువు. మిగతా రాశి వారికి బుధుడు అనుకూలుడైనప్పటికీ మేషరాశి వారికి మాత్రము బుధుడు డెడ్ అగైనెస్ట్ అనమాట, అస్సలు మంచి చెయ్యడు. అయితే మరి బుధుడు దోషపూరితమైన స్థానాల్లో ఉంటే, అంటే మనకి జాతకంలో 12 స్థానాలు ఉంటాయి. ఈ బుధుడు కనుక ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆ స్థానానికి
చాలా విపరీతమైనటువంటి చెడు ప్రభావాన్ని కలగజేస్తాడు. ఎలాంటి చెడు ప్రభావాలు అంటే నిర్ణయాలు తీసుకోవడంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత బాధపడడం. అంటే మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు చెడు మార్గం వైపు వెళ్ళేటట్టుగా చేస్తాడు. తర్వాత వ్యాపారంలో పూర్తి నష్టాలు వచ్చేటట్టుగా, అంటే మేము చాలా మంది అంటుంటారు కాల్స్ చేసి, మేడం మేము ఇన్ని లక్షలు పెట్టాము ఇంత నష్టం వచ్చింది అంటారు. ఎందుకు అంటే కనుక మీ యొక్క జాతకంలో బుధుడు కనుక వ్యాపార స్థానంలో లాభస్థానంలో కనుక ఉంటే నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. మోసపోవడాలు ఎక్కువ అవుతాయి. కోర్టు వ్యవహారాలు, కేసులు మీ మీద అన్యాయంగా బనాయించబడతాయి, అంటే మీ మీద ఎక్కువగా పెట్టబడతాయి. కేసుల్లో ఇరుక్కోవడము, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండడము, ధన నష్టము, టైం నష్టము, అన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. అయితే విద్యలో ఆటంకాలు, చదువుకున్న వాళ్ళకి అయితే కనుక ఏమవుతుంది, మాటికి ఫెయిల్ అవుతూ ఉండడం. అది మీ తప్పు కాదు, పేరెంట్స్ కూడా గ్రహించుకోవాలి, మీ తప్పు కాదు. మీ స్థానంలో కనుక మీ పిల్లలకి జాతకాలు వేయించుకున్నట్టయితే తెలిసే అవకాశాలు ఉంటాయి. అంటే 10 ఏళ్ళు దాటిన తర్వాత జాతకం వేయించుకున్నట్టయితే కనుక బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు అంటే, బుధుడు బుద్ధిశాలి కాబట్టి ఆయన మంచి స్థానంలో ఉంటే పర్వాలేదు. కానీ తరచూ మీ పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినప్పుడు ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. తర్వాత మాటల ద్వారా శత్రుత్వాలు, అంటే మీరు మంచిగా మాట్లాడతారు కానీ మీ మాట వాళ్ళకి చెడు అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఇంటెన్షన్ మంచిది, మీ మాట మంచిది, మీరు ఇచ్చే సలహా మంచిది, కానీ అవతల వాళ్ళకి అది చెడుగా పరిణమించే అవకాశం కనబడుతుంది. ఇలాంటి తప్పిదాలన్నీ మీ జాతకంలో కనుక బుధుడు ఉండే స్థానాన్ని బట్టి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి బుధ గ్రహానికి సంబంధించిన లోహాలను కూడా మనం పరిశీలన చేద్దాము. కంచు అనగా బ్రాంజు, ఇత్తడి, కొన్ని సాంప్రదాయాల్లో పాదరసం కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళు అస్సలు వాడరాదు. అయితే మరి బుధుడికి సంబంధించిన ఈ లోహాలు ఏవైనా మీ ఇంట్లో మీ ఒంటి మీద కానీ మీరు వాడుతున్నట్టయితే కనుక తక్షణమే తీసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత శత్రువు బుధ గ్రహంలో లోపాలు మీ ఇంట్లో ఎక్కడ కనబడతాయనేది కూడా చూడాలి కదా. మరి అదేంటంటే కనుక వాస్తు ప్రభావాలు. ఉత్తర దిశలో మీకు లోపం అనేది ఎక్కువ కనబడుతుంది. జాతక పరంగా ఉత్తర దిశ అనేది అద్భుతమైనదే, కానీ ఈ మేషరాశిలో ఉండే వారికి బుధుడు వీక్ గా ఉండడం బట్టి, శత్రువు అవడం బట్టి ఉత్తర దిశలో మీకు లోపం అనేది కనబడుతుంది. ఆ లోపాలు ఏంటంటే కనుక ఆ డబ్బు నిలవకపోవడము, విపరీతంగా అప్పులు చేసేస్తూ ఉండడము, అప్పు మీద అప్పు చేసేస్తూ ఉండడము, వ్యాపారంలో సమస్యలు, నష్టాలు కాకుండా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. అయితే ఇది పెద్దవాళ్ళకి. మరి పిల్లలకి ఎలా కనబడుతుందంటే కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్ రెండు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పరీక్షల్లో మాటికి ఫెయిల్ అవుతుండడము, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక అవి ఫెయిల్ అవుతూ ఉండడము, అది మీరు గమనించుకుని ఉండే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ లోపాలు మీకు చక్కగా క్లియర్ గా కనబడతాయి. మరి కుటుంబం పరంగా చూసినట్టయితే చిన్న గొడవలు, భార్యాభర్తల మధ్య, కుటుంబ పెద్దల మధ్య అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతుంది. మరి ఈ దోషం వల్ల వచ్చే కష్టాలు ఏమిటి? చాలా విపులీకరంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా ఏంటంటే లెక్కల్లో తప్పులు దొలుతాయి. పెద్ద వ్యాపార సంస్థల్లో సున్నాలు విషయంలో నెగ్లిజెన్స్ చేస్తాము. ఆ సమయంలో మీకు లెక్కలు వేసేటప్పుడు తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎక్కువగా మోసపోతూ ఉండే అవకాశాలు కూడా చాలా తరచూ కనబడుతుంటాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరి ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఈ శత్రుగ్రహం వల్ల నరాల బలహీనత రావడము, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక తక్షణమే చూసుకునే ప్రయత్నం చేసుకోండి. మరి ఇంకా ఉద్యోగం పట్ల చూసినట్టయితే కొన్ని సంవత్సరాల పాటు అలా గాడిద చాకరీ చేస్తూనే ఉంటారు, కానీ ప్రమోషన్స్ రావు, ప్యాకేజీ పెరగదు. అలాంటిది ఏదైనా ఉన్నది అంటే కనుక ఈ సమస్య కారణమని మీరు గుర్తెరగాలి. అయితే డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు సమస్యలు రావడము, దానిలో ఇరుక్కోవడము, తప్పుదారిని వెళ్లే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరి ఇంకా వివాహ బంధంగా చూసినట్టయితే ఆ పరంగా వివాహం ఆలస్యం అవ్వడంతో పాటు తప్పుడు ముహూర్తాలు పెట్టవలసినటువంటి అగత్యం ఏర్పడడంతో పాటు వివాహం అయిన తర్వాత ఏదో కిట్టించి ఏదో ఇరికించి మనము ముహూర్తం పెట్టుకున్నట్టయితే ఆ తర్వాత భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చి పెద్ద ఎత్తున చెడు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. మరి పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే కనుక మొదటిది బుధవారం రోజు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ టైంలో బుధవారం రోజు ప్రతి బుధవారము ఆవుకి మీ చేత్తో పచ్చగడ్డి మాత్రమే పెట్టే ఏర్పాటు చేసుకోండి. విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వండి. 1-2 పుస్తకాలు మీ శక్తిని కొద్దీ, 1 గాని 2 గాని మీ శక్తి స్తోమత
స్తోమతను బట్టి పుస్తకాలను దానంగా ఇవ్వండి. మూడవది రాసుకోండి, మూడవది పచ్చని పెసలను దానంగా ఇవ్వండి మీ యథాశక్తి. తర్వాత నాలుగవది 24 గంటలు అంటే మీ యొక్క సమయాన్ని బట్టి మహావిష్ణువు యొక్క ధ్యానం చేసుకోండి. మరి బుధగ్రహ మంత్రం కూడా చెప్తున్నాను, ఎన్ని సంఖ్యలో చదవాలి, ఏ సమయంలో చదవాలనేది కూడా చెప్తున్నాను. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః ఈ మంత్రము జప సంఖ్య రోజుకి 108 సార్లు, 21 రోజులు మీ శక్తిని బట్టి 21 రోజులు లేదా 40 రోజులు. స్త్రీలైతే ఆ 4 రోజులు 5 రోజులు తీసేసి మళ్ళా 5 రోజులు ఎక్కువ సమయం చేసే ప్రయత్నం చేసుకోండి. ఇంకా మహాపరిహారం కూడా మీకు నేను చెప్తున్నాను. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, ఇది చాలా శ్రేష్టమైనది. అయితే మీకు ఏవేవి హోమాలు చేయాలా లేదా ఏదైనా పరిహారాలు చేయాలి అంటే కనుక జాతక పరిశీలన లేకుండా అయితే చెప్పడం కష్టము. ఇప్పుడు చెప్పేవన్నీ గోచార రీత్యా చెప్పడం జరిగింది కాబట్టి మీరు కాల్స్ చేసేటప్పుడు నాకెలా ఉంది అని చెప్పేయకుండా మీ యొక్క వివరాలను ఇచ్చినట్టయితే తక్షణమే పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఇది మేషరాశి వారి యొక్క గ్రహాలు, శత్రు స్థానాలు, తర్వాత శత్రు గ్రహాలు ఏమిటి, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలన్నీ వివరంగా తెలుసుకున్నాం కదా. నమస్తే.